ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. తప్పుకో తప్పుకోమంటుంటే హలో, నా కారుకు ఆ చెట్టు అడ్డు పెట్టింది ఎవరు? దాని ముందు తీయించండి, నేను వెళ్ళాలి. అలాగే తమరు దయచేయండి. ముందు తీయించమంటారు. ముందు ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. వదలమని చెప్పడానికి, పట్టుకోమని చెప్పడానికి నువ్వెవడు రా? వెళ్ళలా. హలో మిస్, లేవండి లేవండి, ప్లీజ్ లేవండి. మంచి లోడ్లో ఉన్నట్టుంది వ్యవహారం. అరే లేవండి లేవండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, దిగబెడతాను. రండి. ఇల్లు నేరుగా వెళ్తే వస్తుంది. Don't disturb me. I don't want anything. Get up from here. Okay, okay. I told you not to disturb me. Get out from here. పరోపకారానికి పోయినందుకు ఫలితం ఇది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కథ కిందకు వచ్చా? మేడం, మీరు పొరపడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు, నా బెడ్రూమ్. నీ ఓ మై గాడ్, అసలు ఏం? అచ్చచ్చో, నా బట్టలు ఇలా చిరిగిపోయేమిటి? అసలు అసలు ఏం జరిగింది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీ అంతటి మీరు ఇక్కడికి రాగలిగే స్థితిలో లేరులేండి. నేనే మోసుకొచ్చాను. మోసుకొచ్చారా? వాట్ డు యు మీన్? రాత్రి తప్ప తాగిన మైకంలో మీరు కారు యాక్సిడెంట్ చేశారు.
ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని కొందరు రౌడీలు బలాత్కరించబోతే నేను వచ్చి రక్షించాను. రౌడీలా? మైకంలో ఉన్న మీకు అవేం గుర్తుండవులేండి. ఏమిటి? నేను మైకంలో కార్ డ్రైవ్ చేశాను. ఇదంతా వాడు చేసిన పని. ఏమండి, నేను అసలు తాగలేదండి. నేను అలాంటి అమ్మాయిని కాను. అసలు నీతోరికి ఆల్కహాల్ టచ్ చేయలేదు. నిజమండి. అయ్యో, అసలు ఏం జరిగిందంటే ఆ రౌడీ వెధవులు నా కూల్ డ్రింక్ లేదో కలిపి నన్ను మోసం చేశారు. అవునండి, నేను తాగలేదండి. ప్లీజ్ బిలీవ్ మీ. మీరు అనవసరంగా వర్రీ కాకండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ దెమ్. ఏమండి, వాళ్ళని ఏం చేయాలనేది ఇంటికి వెళ్ళి మీరు తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. అవతల నా గ్యారేజ్కి టైం అవుతుంది. ప్లీజ్ మీరు తొందరగా బయలుదేరితే. ఈ డ్రెస్ తోనా? చిరిగిన బట్టలతో ఇంటికి ఎలా అండి వెళ్తాం? జస్ట్ ఎ మినిట్. మీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి. మీ డ్రెస్సా? పర్వాలేదండి, ఈ రోజుల్లో ఆడామగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సుల్లో. ఇంతకంటే గత్యంతరం లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. మీరు ఐఎమ్ సారీ, త్వరగా వచ్చేయండి. ఓకే. వెరీ గుడ్, ఫస్ట్ క్లాస్ గా ఉందండి నా డ్రెస్. మీకు చూడండి, మీ హ్యాండ్ బ్యాగ్, థ్యాంక్ యూ అండి. మీ కార్ కీస్. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు మీరు ఈ జన్మలో మర్చిపోలేను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఏమండి, మీ పేరు? గోపి, లక్ష్మీ గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ ని. నా పేరు రేఖ. ఇదిగోండి విజిటింగ్. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. ఓకే. బాయ్. బాయ్. ఓహో, మల్టీ మిలియనీర్ లక్ష్మీ వరప్రసాదరావు గారి కూతురు అన్నమాట. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏమ్మా రేఖ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఏమైందో ఏం జరిగిందని కంగారు పడిపోయాను. కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. సారీ అయ్యా, నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళానుగా, అక్కడ బాగా లేట్ అయిపోయింది. అక్కడ నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది. ఈ డ్రెస్ ఏమిటి? ఇది ఎవరిది? ఇది అదంతా చాలా పెద్ద కథ. అసలు ఏం జరిగిందంటే ఆ కథంతా తర్వాత చెబుతూ గానీ ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీకా. కింద మీ నాన్నగారు అమ్మగారు వెయిట్ చేస్తున్నారు. దీనికి ఏదో ఊరు వెళ్తున్నారట. 5 minutes లో తొందరగా అమ్మా. మాలిని, అదేంటి మిస్టర్ సింద్రసేన్ అలా అంటారు? ఢిల్లీ వస్తే మిమ్మల్ని మీట్ అవ్వకుండా ఉంటానా? డెఫినెట్లీ ఐ కామెంట్ చేయు. ఢిల్లీ వెదర్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? ఓ షో, సర్టన్లీ. మన ఇద్దరం కలిసి మేయర్ గారిని మీట్ అవుదాం. ఫ్లైట్ రిపోర్టింగ్ టైం అయిపోతుంది. అబ్బా ఉండండి, ట్రంక్ కాల్ మాట్లాడుతున్నాను. ఓకే దెన్ ఐ విల్ సీ యు సూన్. బై. కమాన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ. హాయ్. ఏమిటి వాళ్ళు ఇంత ఆలస్యంగా నిద్రలేచావు? సారీ డాడీ, నైట్ ఏదో నావల్ చదువుతూ పడుకోవటం లేట్ అయింది. మీరు మమ్మీ ఏదో టూర్కి వెళ్తున్నారటగా? అవునమ్మా, నాకు ఢిల్లీలో అమెరికన్ డెలిగేట్స్ తో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది. సరే, నాతో పాటు మీ మమ్మీ షాపింగ్ కి బయలుదేరి. నేను తిరిగి రావడానికి 1 week అవుతుంది బేబీ. అట్టించటే మేము కలకత్తా కూడా వెళ్తున్నాం. నాకు అక్కడ ఆంధ్ర మహాసభ వారి ఫంక్షన్స్ అవి ఉన్నాయి. వెల్ బేబీ, నీకేం డబ్బు కావాలా? నో డాడీ, థ్యాంక్ యూ. బేబీ, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తాను. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే మమ్మీ, అండ్ లుక్ అవుట్ యువర్ సెల్ఫ్. షూర్ షూర్. బై. Bye, baby. టేక్ కేర్ డాడీ. బై. నన్ను తొందర పెట్టి ఇప్పుడు మీరు లేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపి, హౌ ఆర్ యూ? ఫైన్. అన్నట్టు గోపి, నేను ఈ నెలాఖరికి రిజైన్ చేసి ఊటీ వెళ్ళిపోతున్నాను. అదేంటి మూర్తి, హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నావు? ఏమీ లేదు, అక్కడ మా మామగారికి ఒక చిన్న గ్యారేజ్ ఉంది. ఆయన పెద్దవాడు అయిపోయాడు. అంచేత నన్ను కూడా అక్కడికే వచ్చి ఆ గ్యారేజ్ చూసుకుంటూ ఉండిపోమని బలవంతం చేస్తున్నారు. అలాగా. ఒక మంచి స్నేహితుడు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా నువ్వు అక్కడ గ్యారేజ్ ఉండగా సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మూర్తి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గోపి, మా ఫ్రెండ్ రాఘవరావు గారు లేటెస్ట్ బెంచ్ కార్ ఒకటి కొన్నారు. దానికి ఏదో రిపేర్ వచ్చింది. దాన్ని బొంబాయి పంపాలా కలకత్తా పంపాలా అని కంగారు పడుతుంటే అంత దూరం ఎందుకు, మా గ్యారేజీలో A1 మెకానిక్ గోపి ఉన్నాడని చెప్పాను.
దాని సంగతి ఏదో కాస్త చూడు. తప్పకుండా సార్, విత్ ప్లెజర్. డాడీ డాడీ ఏమిటమ్మా జ్యోతి ఇలా వచ్చావు? అది కాదు డాడీ, మరి మరి ఒక ముఖ్యమైన అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అయిన పని వచ్చింది డాడీ. అంత అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదమ్మా, నువ్వెందుకు వచ్చావు? ఫోన్ ఎలా చేస్తుంది సార్? ఇంపార్టెంట్ అర్జెంటు అని మీ అమ్మాయి స్వయంగా వచ్చిందంటే మీ పర్స్ కత్తిరించడానికే అయి ఉంటుంది. ఏమే కరెక్ట్ జ్యోతి? కరెక్ట్, 100% కరెక్ట్ డాడీ. గోపి చెప్పింది కరెక్ట్ డాడీ. ప్లీజ్ డాడీ, 5000 కావాలి ప్లీజ్. 5000 సా? మొన్ననే కదమ్మా ఇచ్చాను. అదేమిటి సార్ అలా అంటారు? ఈ రోజుల్లో గొప్పింటి ఆడపిల్లలు షాపింగ్కి వెళ్తే 5000 ఏమలకొస్తాయి. ఇచ్చేయండి సార్. పైగా నీ రికమెండేషన్ కూడా. ప్లీజ్ డాడీ. సరే అమ్మా, ఆఫీస్కి వచ్చి తీసు. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తడ మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను. వస్తాను, బాయ్. మీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి. నీ డ్రెస్సా? పర్వాలేదండి, ఈ రోజుల్లో ఆడమగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సుల్లో. ఇంతకంటే గత్యంతరం లేదు. హాయ్ రేఖ. హాయ్. హలో. హాయ్. గుడ్. ఈడొచ్చిన ఆడపిల్ల, జోడు కుదర్ని కన్నెపిల్ల ఇలా ఒంటరిగా పడుకుని పగటికల్లా కంటుందంటే ప్రేమలో పడిందని అర్థం. ఏమంటావ్? ముందు నీ నోరు ముయ్యమంటాను. నిన్న రాత్రి పార్టీలో నా డ్రింక్ లో మత్తు మంది కలిపిన రాస్కల్స్ ఎవరే? నువ్వు చెప్పు చెప్పు, ఎవరు కలిపారు? అరే నన్ను అడుగుతావేంటే? నీ అన్న వాళ్ళ లీడర్నా? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నిన్న నా డ్రింక్స్ లో ఎవరో మత్తు మంది కలిపారు. ఆ మత్తులో కార్ డ్రైవ్ చేసి ఒక చెట్టు గుద్దాను. తర్వాత అప్పుడు 4 రౌడీలు వచ్చి నన్ను పట్టుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి ఆ దారిని పోయి ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చెత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు. అచ్చం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉంది. తర్వాత స్పృహని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్లి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే. ఛా, అతనెవరో పప్పు శుద్ధలాగున్నాడే. లేకపోతే నీలాంటి అందమైన ఆడపిల్ల తన పడగదిలో ఉంటే చూస్తూ ఊరుకున్నాడా? ఇంతకీ అతను ఇలాంటి మంచి పనులే కాక ఇంకేం పని చేస్తాడేమిటి? అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట. ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట. ఓ, అర్థమైంది. ఆ మహానుభావుడు ఎవరో. పేరు గోపి. మా డాడీ గ్యారేజ్ లో పనిచేస్తుంటాడు. చాలా మంచివాడు, మర్యాదస్తుడు. రియల్ యు ఆర్ వెరీ లక్కీ. వెరీ గుడ్ మిస్టర్ గోపి, చాలా విషయాలు సేకరించావు. అవును సార్, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సాకప్ జార్స్ అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు పెద్ద లెవెల్లో ఇంపోర్ట్ చేస్తున్నారు కానీ సరిపోవటం లేదు. మనం సాకప్ జార్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటిది అవుతుంది సార్. నీ ఐడియా బాగానే ఉంది, కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. పైగా లైసెన్స్ సంపాదించాలంటే గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇది మన వల్ల ఏ పనే? హలో అంకల్. ఇతని పేరు గోపి. మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్, ఆటోమొబైల్ ఇంజనీర్. గోపి, ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్. హలో. హలో. రామ్మ, కూర్చో, అలా నిలబడిపోయావి. పర్వాలేదు అంకల్. జ్యోతి ఎక్కడ? బయటికి వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది. ఈలోగా కాస్త టీ తాగుదాం. మీరుండండి అంకల్, నేను కలుపుతాను. మీకు పంచదారా కావాలి? ఎంత? కొంచెం కొంచెం చాలు. మై గాడ్, అయ్యో, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదండి. ఐఎమ్ సారీ. ఏమండి, మీ కోట్ ఇవ్వండి, 2 minutes లో వాష్ చేసిస్తాను. పర్వాలేదండి, అక్కర్లేదు. అయ్యో లేదండి, ప్లీజ్ ఇచ్చేయండి. ఇవ్వవయ్యా, నువ్వు ఇక్కడి నుంచే డీలర్స్ మీటింగ్ కూడా వెళ్ళాలి కదా. ఇవ్వు, పర్వాలేదు. అవునండి, వెళ్ళాలి కదండి. ప్లీజ్ అండి, 2 minutes లో ఇచ్చేస్తాను. వెంటనే ఇచ్చేస్తాను. బట్ ఐఎమ్ వెరీ సారీ, నేను కావాలని చేయలేదండి. ఐఎమ్ వెరీ సారీ అండి. 2 minutes అండి, 2 minutes. చాలా మంచి పిల్ల. కోటీశ్వరుడు ఒక్కగానొక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు. అవును సార్, చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆలస్యం అవుతుంది కదూ. అమ్మ రేఖ, కోట్ ఐరన్ చేయటం అయిందా? My God, my God.
అమ్మా రేఖ, కోట్ రెడీయా? వస్తున్నాను అంకుల్. ఇదిగోండి మీ కోటు. ఏమండి, ఇది ఇక్కడ మాత్రం వేసుకోవద్దండి, బయటికి వెళ్ళి వేసుకోండి. అదేమిటండి, కోటు వేసుకోవటానికేగా? వేసుకోవడానికి చూడండి, ఇలా చేతి మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేతి మీద కాళ్ళ మీద వేసుకోవటం ఎందుకండి? శుభ్రంగా కోటు ఇలా వేసుకుంటే. అరే ఏంటండి? సారీ అండి, ఈ రోజు నా టైం ఏం బాగలేదు, నేను కావాలని చేయలేదండి, ప్లీజ్ అండి. ఏమిటయ్యా గోపి, ఏమైంది? అబ్బే ఏం లేదండి, వస్తాను సార్. థ్యాంక్ యూ. అంకుల్, నేను కూడా వస్తాను అంకుల్. అదేమిటమ్మా, జ్యోతి వచ్చేదాకా ఉండవు, రా కూర్చో. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Come in. హలో. హలో, రండి. ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు? నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా? వారే వారే, మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఏముంటుందండి ఇందులో. కూర్చోండి. సో రైట్. తీసుకోండి. ఏమిటిది? నేను చేసిన తప్పుకి ఫైన్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దండి. నో ప్లీజ్. కావాలని తీసుకొచ్చాను, వద్దనకూడదు. వద్దండి. డోంట్ ఫీల్ షై, కమ్ ఆన్. అది కాదండి. ఏం కాదండి, మీరు ముందు తీసుకోండి. ఇది సో నైస్, పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు? ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్సు నా దగ్గరే భద్రంగా ఉంది. అలాగా, భద్రంగా దాచుకున్నందుకు థ్యాంక్స్. యు వెల్కమ్. గోపి, గోపి, గోపి. రేఖ, 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 రేఖ. గోపి, గోపి, గోపి. రేఖ, 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 రేఖ. ఆధునిక ప్రేమ ఇలా నడిబజార్లో పడింది ఏమిటి? థ్యాంక్ యూ. పగలు పబ్లిక్ గా పరవశించిన యువ ప్రేమికులు. గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ బాబు గారు, రండి రండి. ఏమిటి విశేషాలు? పేపర్లు చూసారా? మీ అమ్మాయి ఫోటో పడిందండి, చాలా స్మార్ట్ గా ఉంది, చూడండి. గొప్పింటి పిల్ల కదా, ఎక్కడో చోట ఫోటోలు పడుతూనే ఉంటాయి. ఫోటోలో మీ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎవరండి? ఎవరో కాలేజ్ మీట్ అయి ఉంటాడు. అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. మర్చిపోయాను బావగారు, మా అబ్బాయి నిన్ననే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి నాకు లెటర్ రాశాడు. వెరీ గుడ్. ఎప్పుడు వస్తున్నాడు?
అన్నట్టు ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? నా తరఫు నుంచి ఎప్పుడైనా సరే 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీ. బిజినెస్ గురించి కాదు బావగారు, మా వాడి పెళ్లి విషయంలో మీ అభిప్రాయం కనుక్కోమని రాశాడు. దానికేముంది, ఎప్పుడూ చెప్పాను కదా, అతను ఎప్పుడు వస్తే అప్పుడు రేఖతో పెళ్లి ఖాయం. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మాయికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఫలితం? ఇవాళ భుజంగరావు ఏదో విసిరాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంకా ఎంతమంది ఆ ఫోటో చూసి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో. ఏమిటి మమ్మీ ఇది? గోరంతులు కొండంతులు చేసి పత్రికలు ఏదో రాస్తే దాని ఇంత సీరియస్ గా తీసుకుంటావు ఎందుకు? కాలేజీలో అమ్మాయిలంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం. అందులో ఒక అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్ళి అబ్బాయి హెల్ప్ చేశాడు. ఇందులో సడన్ గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేశాడు. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్? డోంట్ బి సిలీ బేబీ. నువ్వు చెప్పేదంతా మేము నమ్ముతాం అనుకున్నావా? ఆ ఫోటోలో మీరిద్దరే కనిపిస్తుంటే నువ్వేదో ఫ్రెండ్స్ పిక్నిక్ యాక్సిడెంట్ అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావెందుకు? ఏమండి, నాకు అవతల ఫ్లవర్ షో ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మాయిని కాస్త గట్టిగా అడగండి. ఆ కుర్రవాడెవరో, అతనితో దానికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటో తెలుసుకోండి. నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాడీ. వెయిట్ బేబీ. చూడమ్మా, నేను నీ మంచి చెడ్డలు చూడవలసిన డాడీ. నాతో నిజం చెప్పు, అతను నీకు యాక్సిడెంటల్ గా కలిసిన వాడా, లేక కావాలని నువ్వు కలుసుకున్నవాడా? కేవలం పరిచయస్తుడైతే పర్వాలేదు, కానీ అతనితో కలిసి నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మాత్రం అతని గురించిన వివరాలు మేము కూడా తెలుసుకోవటం అవసరం. పొడిగిసే అర్థం. అయితే రేపు నీ పుట్టినరోజు ఫంక్షన్ కి అతన్ని కూడా పిలువు. అతనితో మాట్లాడాక నీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను. పెళ్లి విషయంలో ఇప్పట్లో తొందరపడకూడదని నా ఉద్దేశం. ఆలస్యం చేయకూడదని, ఆ పెళ్లి తొందరగా చేసుకోవాలని నా నిర్ణయం. అంత తొందరగా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ప్రతి పెళ్ళ ఏం చేస్తుందో అదే చేస్తాను. ఇంటి పని, వంట పని, నీ మంచి చెడు చూస్తాను. మంచి ఏమిటి, చెడు ఏమిటి? మంచి, నీ బట్టలు ఉతుకుతాను, నీ పక్క చదువుతాను, నీ పక్కన కూర్చొని కబుర్లు చెప్తాను. మరి చెడు? చెడు, నీ మీద అలుగుతాను, అల్లరి పెడతాను. అల్లరా అంటే? అది మన పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. ముందు నువ్వు మా డాడీని కలు. రేపు నా పుట్టినరోజు. మా డాడీ నిన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తారు సరే, మరి నువ్వు? నిన్ను ప్రేమగా ఇన్వైట్ చేస్తున్నాను. ఉమ్? హాయ్ రేఖ. Hi. Wish you many many happy returns of the day. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ డ్రాగన్ తో వైట్ హౌస్ లో డిన్నర్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళంతా యూఆర్ లుకింగ్ ప్రిటీ అన్నారు. నాకు చాలా సిగ్గేసింది. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ షై, యు నో. ఆఫ్టర్ లాంగ్ టైమ్. హలో రేఖ, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంత లేట్ గా నా రావటం? కాబోయే మామగారిని కలుసుకోబోతున్నాను కదా, కొంచెం భయం అనిపించి కాస్త ఆలస్యంగా రావాల్సి వచ్చింది. నయం, మొత్తానికి వచ్చావు. భయంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోకుండా రా. మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. మమ్మీ, నేను చెప్పానుగా, ఈయన మిస్టర్ గోపి. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్. గోపి, ఈయన మా డాడీ. నమస్కారం అండి. నమస్తే. సో యు ఆర్ మిస్టర్ గోపీనాథ్. మా బేబీ నీ గురించి చాలా చెప్పింది. వెరీ గుడ్, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. కమా. మిస్టర్ గోపి, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును, మీ అనుమతి తీసుకుని ఏం ఉద్యోగం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీర్ గా ఓ గ్యారేజ్ లో పనిచేస్తున్నాను. ఐసీ. జీతం ఎంత? 800. వేరే ఆస్తిపస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మిస్టర్ గోపి, నా కూతురు రోజుకు ఒక చీర కడుతుంది. దాని ఖరీదెంతో తెలుసా? 2000 రూపాయలకి తక్కువ ఉండదు. భోజనం దగ్గర తను తినగా మిగిలింది ఒక కుటుంబానికి వారం రోజుల వరకు సరిపోతుంది. కార్పెట్ల మీద, కారుల్లోనూ తప్ప నేల మీద నడిచే అలవాటు లేదు నా కూతురికి. అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం తెలియదు. పోనీ మార్కెట్లో ఉప్పు, పప్పు, బియ్యం ఏ ధరకు అమ్ముతున్నాయో తెలుసా? తెలియదని నీ ముఖమే చెప్తుంది. వెళ్ళి వాటి రేట్లు కనుక్కుని బడ్జెట్ వేసుకుని మహారాణిలా పెరిగిన నా కూతురికి నీ నెల జీతంతో ఎన్ని పూట్ల తిండి పెట్టగలవో తేల్చుకుని అప్పుడు నా దగ్గరికి రా. వెళ్ళు. It's really nice to hear that music. My God, good number. Gopi? Excuse me? Gopi? ఏమిటి ఎలా ఉన్నావు? ఏమన్నారు డాడీ? డబ్బున్న ఆడపిల్ల తండ్రి, పేద
పేదవాడి ప్రేమ గురించి ఏమనాలో అదే అన్నాడు. కమాన్ గోపి, పరిగెట్ కమ్. రేఖ, జీవితం ఒక ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదటం అంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోవటమే మంచిది. గోపి, ఏవి నువ్వు అనేది? మా డాడీ ఏదో అంటే నేను నిన్ను మర్చిపోవాలా? అది జరిగే పని కాదు. మా డాడీయే కాదు, ఈ లోకమే ఎదురు నిలిచినా సరే మన పెళ్లి ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు విడదీయలేరు. దయచేయండి లక్ష్మీ వరప్రసాదరావు గారు, దయచేయండి. పాపం, ఇలాంటి చీకటింట్లో ఒక అడుగు పెట్టడం మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మాకు ఇది అలవాటైపోయింది. మాలాంటి మధ్యతరగతి జీవితాల్లో కష్ట సుఖాల్లాగే కరెంటు కూడా ఆటలాడుతోంది. కరెక్ట్. నీ తాహతగా కొవ్వొత్తేచ్చు. నువ్వు దాంతో సరిపెట్టుకోవాలే తప్ప పెద్ద ఇంటి దీపాన్ని నీ ఇంటి దీపం చేసుకోవాలి అనుకోవడం దురాశ అవుతుంది. ఓ అలాగా? అవును. నేల మీద బతికే నీలాంటి మనిషి ఆకాశంలో ఉండే ఇంద్రధనుస్సు లాంటి నా కూతురు అందుకోవాలనుకోవడం చాలా పొరపాటు. నా కోసం, నా ప్రేమ కోసం ఆకాశం నుంచి, అంతస్తు నుంచి తనకు తానుగా దిగిరావటానికి సిద్ధపడ్డ ఆడపిల్లను అందుకోవటం పొరపాటు అనుకోవటం మీ అవివేకం. రేఖ తీసుకున్న నిర్ణయం దాని అమాయకత్వానికి నిదర్శనం. ఈడొచ్చిన ప్రతి ఆడపిల్ల అందమైన కళలు కనొచ్చు, ఆ కళలే నిజాలనుకోవచ్చు. అంత మాత్రం ఆ ప్రాణప్రదంగా చూసుకునే నా కూతురు ఇలాంటి పొరపాటు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు రేఖని కలుసుకోవటం మానేయాలి. అందుకని ఇదిగో చెక్కు. ఎంతకు రాశారు? 1,00,000 రూపాయలు. నువ్వు జీవితంలో ఊహించనంత డబ్బు. మీ పరువు ప్రతిష్టలకు మచ్చ రాకుండా ఉండటానికి ఖర్చు పెట్టేది 1,00,000 రూపాయలేనా? ఆ మచ్చ చెరిపేసుకోవడానికి అవసరమైతే 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలేం కర్మ, 2 కోట్లైనా ఇవ్వగలరు. కోటీశ్వరులు కదా, డబ్బుతో ఏదైనా కొనగలరు. కానీ ప్రేమ అనేది బజార్లో కొనే వస్తువు కాదు, డబ్బుతో చేసే వ్యాపారం కాదు. ప్రేమను డబ్బుతో కొనలేరు, దౌర్జన్యంతో లొంగదీయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మాలాంటి పేదవాళ్ల ప్రేమకు ఖరీదు కట్టే కోటీశ్వరుడు ఈనాటి వరకు ఈ లోకంలో పుట్టలేదు. దయచేసి ఇక వెళ్ళండి. అవును రేఖ, మీ డాడీ డబ్బుతో నన్ను కొనాలనుకున్నారు, కానీ నేను లొంగలేదు. కనుక ఇక పెద్దరికంతోనూ అధికారంతోనూ నిన్ను కట్టేయాలనుకోవచ్చు. రేఖ, అనుకోని మన కలయిక అందమైన అనుబంధంగా మారింది. దాన్ని తెంపుకోవటం, మనసును చంపుకోవటం కష్టమే. కానీ మీ డాడీ కారణంగా మనం దూరం ఒక తప్పదేమని అనిపిస్తోంది. గోపి, ప్రేమ అనేది ఏ కష్టానికి తల వంచదు, ఏ బాధకి భయపడదు. పెద్దలు హద్దులు పెట్టడం ప్రేమ విషయంలో పరిపాటేగా. నువ్వు దేని గురించి బాధపడద్దు. మా డాడీకి నేను నచ్చ చెప్తానుగా. నువ్వు నాకు నచ్చ చెప్పాలనుకుంటున్నావా రేఖ? ఇది లైలా మజ్ను కాలము కాదు, రోమియో జూలియట్ యుగము కాదు. పేదరికం తలుపు తడుతుంటే ప్రేమ కిటికీలోంచి పారిపోయే కాలం. ప్రేమ కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ జీవితమే ప్రేమ కథగా మారితే విషాదమే మిగులుతుంది. డాడీ, డబ్బు సంపాదనకి అలవాటు పడ్డ మీకు ప్రేమ కంటే రూపాయి నోట్లే విలువైనగా అనిపించొచ్చు. కానీ నాకు మాత్రం ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ. అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది ఒకటి. అతని గరాజీలో మెకానిక్ గా పనిచేయడం మనకి పరువు తప్పు, మన అంతస్తుకి అవమానం. అతన్ని వెంటనే ఆ ఉద్యోగం మానుకోమని చెప్పు. మీ డాడీ చెప్పారని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానలేను. ఆయన దృష్టిలో నా అంతస్తు చిన్నదే కావచ్చు, కానీ నేను కష్టపడి ఏర్పరచుకున్న అంతస్తు అన్నా, జీవితం అన్నా నాకెంతో గౌరవం. దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. అతను ఒట్టి మూర్ఖుడు, మొండివాడు. పేదరికమే గొప్పతనం అనుకుంటున్నాడు. ఐశ్వర్యవంతుణ్ణి ద్వేషించవచ్చును గాని ఐశ్వర్యాన్ని ద్వేషించడం దౌర్భాగ్యం. చూడు రేఖ, కటిక చీకట్లో కాలక్షేపం చేయడం మానుకుని వెలుగులో బ్రతకడం నేర్చుకోమని అతనితో చెప్పు. అప్పుడు అతన్ని ఇంటి అల్లుడిని చేసుకుంటాను. అప్పుడు మీరిద్దరూ మా కళ్ళెదుట సుఖంగా సంతోషంగా బ్రతకచ్చు. నా సుఖం కోసం, సౌఖ్యం కోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను, నన్ను నేను అమ్ముకోలేను. రేఖ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటే తింటావు, నాతోనే ఉంటావు, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటావు. అన్నం గురించి, ఆకలి గురించి మాట్లాడేవాడికి ఇంత గొప్ప ఇంటికి అల్లుడయ్యే అర్హత లేదు. అలాంటి వాడిని గురించి నువ్వు నా పరువు ప్రతిష్టని మంటగలుపుతానంటే నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో నా మాట శిలాశాసనం అని నీకు తెలుసుగా. అమ్మా రేఖ, ఎక్కడికి కొడుతున్నావు అమ్మా? నాన్నగారి మాట శిలాశాసనం.
అందుకే ఆయన ఎదిరించడం ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఏమిటా మతిలేని వాగుడు? ఎక్కడికి పెడతావు? ఎక్కడికి వెళ్ళినా 2 రోజుల్లో తిరిగి వస్తుందిరే. వయసులో ఉన్న పిల్లకి ఆవేశం సహజం. ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఆవేశం తగ్గి ఆలోచన వస్తుంది. అప్పుడు ఎలాగో మన దగ్గరికి రాక తప్పదు. మీ కూతురు గురించి మీరు చాలా తక్కువగా అంచనా వేశారు డాడీ. నేను మాత్రం Shut up and listen. నా స్నేహితుడు భుజంగరావు నాకు బాగా కావలసిన వాడు. అతని ఎంతో పేరు ప్రతిష్టలున్న వంశం. వాళ్ళ అబ్బాయి అనేక దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్. అతను వచ్చే వారం ఇండియాకి తిరిగి వస్తున్నాడు. అప్పుడు అతనితో నీకు నిశ్చితార్థం జరుగుతుంది. దట్స్ ఆల్. హాయ్ డాడీ. ఏమి డాడీ చేతులు ఊపుకుంటూ వచ్చావా? దండలు ఎక్కడా, జనం ఎక్కడా, మంగళ హారతులు ఎక్కడ? మీరు అడ్డగాడిదా చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళొస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తావెందుకు? చెప్పేది వినా. కోటీశ్వరుడి వరప్రసాదరావు గారి అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. అలాగా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలో. నువ్వు అమెరికా, రష్యా, జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక వస్తున్నాను. కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి, విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కొట్టిన సంగతి తెలియకుండా చేయాలి. ఎవరికన్నా తెలిసిందో నువ్వు పెద్ద తిరుపతిలోనూ నేను చిన్న తిరుపతిలోనూ అడుక్కు తినాలి. డోంట్ వరీ డాడీ, అవి నేనేం చూసుకుంటాను కదా. పదా బాధ ఎక్కువ. రండి రండి బాబు గారు. నమస్కారం. 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 రండి రండి రండి, కూర్చోండి. కూర్చోండమ్మా. బావగారు, మా వాడు నిన్ననే బయటకు వచ్చాడు. అదే ఫ్లైట్ లోంచి అడుగు బయట పెట్టాడు. తక్షణం తీసుకొచ్చాను. మొత్తానికి ఇన్నేళ్ల మన స్నేహం బంధుత్వంగా మారడానికి ఇంతకాలం పట్టింది. ఈ ఆలస్యానికి కారణం మీరు మీ అబ్బాయిగా. మీ కుటుంబంతో వియ్యమందాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అంకుల్, ఇంతకాలం బిజినెస్ వ్యవహారాల్లో పడి విదేశాల్లో ఉండటం వల్ల మిమ్మల్ని రేఖని కలుసుకోలేకపోయినా. అది నా బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు కలుసుకుంటావు కదా. బావగారు, ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపించేయండి. మళ్ళీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే. నమస్తే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు కావలసిన మనిషి కోసం రావాల్సి వచ్చింది. అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? అనుమతి కోసం ఆలస్యం చేసి రేఖను నాకు దూరం చేసుకోలేను. Shut up and get out. వెళ్తాను. రేఖను తీసుకుని మరీ వెళ్తాను. రేఖను తీసుకెళ్ళడానికి నువ్వెవరు? అది నా కూతురు. ఒకరి కూతురైన ప్రతి ఆడది ఏదో ఒక రోజున మరొకరు ఇల్లాలవుతుంది వరప్రసాదరావు గారు. నాకు కాబోయే ఇల్లాలను నేను తీసుకుని వెళ్తాను. రేఖ నిన్ను పెళ్లి చేసుకుంటుందని నాకు ధీమాగా ఎలా చెప్తున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నాం గనక. ప్రేమ, లవ్, రొమాన్స్ ఇవన్నీ పుస్తకాలు తప్ప జీవితంలో ఉండవు. అది తెలుసుకో. మీ జీవితంలో డబ్బు తప్ప ఇంకేం లేకపోవచ్చు డాడీ, కానీ మా జీవితంలో అవన్నీ ఉన్నాయి. రేఖ, ఏమిటి గొడవ అంతా? గొడవ చేస్తున్నది మీరు మమ్మీ. నాకు ఇష్టం లేకపోయినా డబ్బు, ఆస్తి, హోదా అంటూ బలవంతంగా నిశ్చితార్థం జరపాలని చూస్తున్నారు. నేను గోపిని ప్రేమించాను. అందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారు గనక మిమ్మల్ని ఇంటిని వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. రేఖ, ఆగు. రేఖ, అడుగు ముందరికి వేసావా? జాగ్రత్త. రేఖ మీరు చేయి పట్టుకుని అడుగులు వేయించే పసిపిల్ల కాదు వరప్రసాదరావు గారు. రా రేఖ. నాకు కాబోయే భార్యను నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావా? ఆడదాని మనసును ఐశ్వర్యంతో లొంగ తీసుకోగలనని నిన్ను చూస్తే జాలేస్తుంది మిస్టర్. నోరు తెరిచి నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకోవాలని తాపత్రయపడటం చాలా పొరపాటు. రే రాముడు, రంగడు, ఊర్ఖ, రండిరా, అతను పట్టుకోండిరా. ఆగండి, అటు తప్పుకోండి. ధైర్యంగా మీ నాన్నగారిని ఎదిరించావే. తమరు మాత్రం రాలేదా ధైర్యంగా ఇంటి దాకా? ఒరే గోపి, నేను కోరుకున్న పిల్లను నువ్వు డేగలాగా తన్నుకుపోయి పెళ్లి చేసుకుందామని చూస్తున్నావా? అది జరిగే పని కాదు.
ఒరే సన్నాసులారా, తొందరగా పోనీ ఉండరా. గోపి, ఐఎమ్ ఆల్ రైట్. మిస్టర్, నీ పేరు గోపియేనా? అవును. మీరేనా మిస్ రేఖ? మీ ఇద్దరు నాతో పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? మీ మీద వరప్రసాదరావు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, అసలు ఏం జరిగిందంటే మీరేం చెప్పదలుచుకున్నారో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. కమాన్. ఇన్స్పెక్టర్, ముందు మేము చేసిన తప్పేమిటో చెప్పండి. షటప్. ఒక పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబంలోని ఆడపిల్లని ఇంటి నుంచి లేవ తీసుకుపోయి నేను చేసిన తప్పేమిటి అని అడుగుతున్నావా? ఇన్స్పెక్టర్, మీరు తొందరపడి పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఆయన నన్ను లేవ తీసుకొని రాలేదు. నేనే ఇష్టపడి మా ఇంటి నుంచి ఆయనతో పాటు వచ్చేసాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఎందుకు మీ నాన్నగారు ఒప్పుకోరమ్మా? ఆయన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. నేను మేజర్ని. నా ఇష్టం వచ్చిన మనిషిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. దానికి కాదనే అధికారం మీ చట్టానికి కూడా లేదు. హలో ఇన్స్పెక్టర్. రండి సార్, సమయానికి మీరే వచ్చారు. మీ అమ్మాయి తన మేజర్నని, తన పూర్తి ఇష్టంతోనే ఇంటి నుంచి వచ్చేశానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతని మీద ఏ విధమైన చర్య తీసుకోలేం. వన్ మూమెంట్. ఇన్స్పెక్టర్, మీ అధికారాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి. అందుకు ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాం. డబ్బుతో ఇలా అధికారులు కొనాలనుకోవటం నేరం. చూడండి, ఇప్పుడు ఇలా లంచం ఇవ్వాలనుకునే బదులు ముందు నుంచి మీ బిడ్డలు అదుపులో పెట్టుకుని ఉండాల్సిందండి. ఇలాంటి కేసులు మాకెన్నో వస్తాయి. వాటికి ముగింపు ఏ గుళ్ళోనో పెళ్లి జరగటమే. ఇంత అందాన్ని నాకు అందించిన ఆ దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. రేఖ, నీ రాకతో నా జీవితంలో కొత్త అందాలు ఆనందాలు రావాలని, వస్తాయని మనసారా కోరుకుంటున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.